ఇన్ని రోజులు నిన్ను చూసి చూడనట్టు పోయాం. అందుకే ఈరోజు మా నెత్తి మీదకెక్కి తై తక్కలాడాలని చూస్తున్నావు. ఇన్ని రోజులు నేను కూడా మీ ముందు తల వంచుకుని వెళ్ళిపోయాను. మీరన్న ప్రతి మాటని పడ్డాను. మీరు వేసిన ప్రతి నిందని మోసాను. దేనికైనా ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటిపోయే పరిస్థితికి మీరే తీసుకొచ్చారు. ఇకపై ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. నా శాసనమే నడుస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి, నువ్వు మాకు శాసనాలు చేస్తున్నావా? పని మనిషే కదా, పడుంటుంది కదా అని ఇన్నాళ్ళు అనుకున్నది చాలు. ఇక నుంచి ఈ ఇంట్లో నాది పని మనిషి స్థానం కాదు, ఈ ఇంటి కోడలి స్థానం. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, ఏమైంది రేణుక? ఎందుకంత కంగారు పడుతున్నావు? అక్కడ పెద్దమ్మ గారికి నీలవేణితో పెద్ద గొడవ జరుగుతుంది అయ్యగారు. మళ్ళీ నీలవేణి మీద పడ్డారా అంతా? పడాలనే చూశారు, కానీ నీలవేణి ఎదురించడం మొదలుపెట్టింది. నిజమా? అవునయ్య గారు. ఎప్పుడు మౌనంగా ఉండే నీలవేణి ఇప్పుడు మాటకి మాట సమాధానం చెప్తుంది. ఎప్పుడు తల వంచుకునే నీలవేణి ఇప్పుడు తలెత్తి ధైర్యంగా మాట్లాడుతుంది అయ్య గారు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఏది జరగాలని ఎదురు చూశానో అది జరుగుతుందన్నమాట. అదేంటయ్య గారు అలా మాట్లాడుతున్నారు? అవతల గొడవ ఎంత పెద్దదవుతుందని నేను భయపడుతుంటే. ఎంత పెద్దదైనా పర్వాలేదు రేణుక, ఈ గొడవతో అయినా నీలవేణి ధైర్యం ఏంటో అందరికీ తెలియాలి. నీలవేణి భయపడి ఆగిపోయే రకం కాదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెద్దమ్మ గారి గురించి మీకు తెలుసు కదా అయ్య గారు. కోపంలో నీలవేణి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే పెద్దమ్మ గారు బాధపడొచ్చు. ఏ ఇన్నాళ్ళు వాళ్ళందరూ కూడా నీలవేణి ఏడిపించారుగా, నీలవేణిని కూడా కన్నీరు పెట్టించారుగా. ఎదుటి వాళ్ళ మాటలు మనసుకు ఎంత బాధ కలిగిస్తాయో మీ అమ్మగారు కూడా ఈరోజు అర్థమవుతుందిలే. అలా కాదయ్య గారు, ఒకసారి వచ్చి గొడవ ఆపొచ్చు కదా. వస్తాను, కానీ ఆపటానికి కాదు, నీలవేణి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడ్డానికి, నీలవేణి ఎంత ఆత్మవిశ్వాసంగా ఎదిరిస్తుందో చూసి పొంగిపోవటానికి. నువ్వు పద, నేను వస్తాను. నా అధికారానికి ఎవ్వరు అడ్డొచ్చినా, నా ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించినా ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి కూడా నేను వెనకాడను. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మేమందరం ఏకమయ్యావంటే నీ బతుకు ఏమవుతుందో తెలుసా? ఇప్పటికిప్పుడే వీధి పాలవుతుంది. ఏ నీలవేణి, వదులువే, వదులు. ఊసై వదులుతావా లేదా? కాంచనా, కాంచనా,
ఈ నీలవేణి అప్పుడప్పుడు నీలాంబర అవతారం ఎత్తుతుంది. అది వీళ్ళకి అర్థం కాదు. మనం మాత్రం కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఇక నుంచి నా ముందు కుక్కిన పేన్లా మీరందరూ పడుంటేనే మీ ఒక్కొక్కరికి కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఓ నొప్పేస్తుంది. అలా కాకుండా తోక జాడిస్తాను అంటే తొక్కి పారేస్తాను.